ఇప్పుడు ఒక్కొక్కడిని పిలుస్తానంటే చివర ఉన్నవాడి మొదలుకొని మొదటి వాడి వరకు పిలవమన్నాడు. మొదటి వాడిని పిలిచిందంటే ఆ కథ వేరే. ఇప్పుడు ఏమన్నాడు, చివరిగా వచ్చిన వాడి దగ్గర నుంచి మొదటి వాడి వరకు అందరినీ పిలవండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క దేనారం ఇచ్చే అన్నాడు. ఎంత ఇమ్మన్నాడు? ఒక్కొక్క దేనారం ఇచ్చే అన్నాడు. ఇక్కడ అంటున్నాడు 5 గంటలకు వచ్చిన వాడికి దేనారం దొరికింది, సంతోషం. రోజంతా కష్టపడలే, ఒక గంటే చేసింది మనము, దేనారం వచ్చింది, హ్యాపీ అయిపోయినాడు, ఆనందంగా వెళ్ళినాడు. 12 గంటలుగా వచ్చిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ఒక దేనారం వచ్చింది, హ్యాపీ. 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వడబడలేదు. నీకు ఏది న్యాయమో అది ఇస్తానన్నాడు, నీకు ఏది న్యాయమో అది ఇస్తానన్నాడు. వాడు వచ్చినాడు, వచ్చిన తర్వాత వాడికి ఒక దేనారం దొరికింది, వాడు హ్యాపీ. పొద్దున్న నుంచి లేం కదా, 9 గంటల నుంచి వచ్చినాం మనము. వాడు హ్యాపీ, దేనారం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాడు ఒకడు ఉన్నాడు, ప్రామిస్ చేసుకున్నాడు ఒకడు ఉన్నాడు, వడంబడికి చేసుకున్నాడు, వాడు వచ్చినాడు. వాడు చూసి వరే గంట ఉన్నోడికి దేనారం ఇచ్చినాడు, 12 గంటల వాడికి దేనారం ఇచ్చినాడు, 9 గంటలకు వచ్చినాడు దేనారం ఇచ్చినప్పుడు నాకేమైనా ఎక్స్ట్రా ఇస్తాడేమో అని అనుకున్నాడు. వచ్చినాడు, వచ్చి అంటున్నాడు అయ్యా అని చెప్పి నిలబడితే వాడికి ఒక దేనారం వచ్చింది. దేనారం వస్తే వాడికి ఏమైపోయింది, కడుపు మంట. అదేంది, గంట పని చేసినాడు కూడా దేనారం ఇచ్చినావు, పొద్దుటి నుంచి ఎండ బాధ తట్టుకొని చేసిన నాకు కూడా దేనారం ఇచ్చినావే అని అంటే ప్రభు అంటున్నాడు, స్నేహితుడా, చూద్దాం ఒకసారి ఆ మాట, 14వ వచనం లేదా 13వ వచనం. అందుకు అతన్ని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు నచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుట నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొమ్ము ఇచ్చుట న్యాయము కదా, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని యజమానుడు అంటా ఉన్నాడు. వాడు నాతో బేరసారాలు మాట్లాడలే, నీకేది ఇస్తే తీసుకోపోయానంటే ఓకే అన్నాడు. గంట ముందు వచ్చిన వాడు నేనేం బేరసారాలు మాట్లాడలే, ఆడపోయి ఎందుకు ఊరినే నిలబడతా పని చేసుకోపో అన్నాడు. పని చేసినాడు. నేను ఇంత ఇస్తానని చెప్పలేదు, ఇయ్యలేదని కూడా చెప్పలేదు. మొదటిగా వచ్చిన వాడికి ఏముంది, ప్రామిస్ ఉంది, నీకు నాకు అగ్రిమెంట్, బాండ్ ఉంది నీకు నాకు, ఈ బాండ్ ప్రకారం నేనేం చేశాను, నీ డబ్బు నేను నీకు ఇస్తున్నా. వాళ్ళకు బాండ్ లేదు, హల్లెలూయా, ఏం లేదు, బాండ్ లేదు. ఈ బాండ్ ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీలు, హల్లెలూయా. ఈ బాండ్ లేని వ్యక్తులు ఎవరు, మనం అన్యులం. మనం ఇశ్రాయేలీలం కాదు, మనం అన్యులం.